हरिः ओं श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములు అర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మ స్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత తృతీయాధ్యాయం కర్మయోగం. ఏత్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. భగవద్గీత 3వ అధ్యాయం 32వ శ్లోకం. ఏతు ఏతత్ అభ్యసూయంతః న అనుతిష్ఠంతి మే మతం సర్వ జ్ఞాన విమూఢాన్ తాన్ విద్ధి నష్టాన్ అచేతసః. ఏతు మే, ఎవరైతే నా యొక్క ఏతత్ మతం, ఈ మతమును అభ్యసూయంతః అసూయగలవారై న అనుతిష్ఠంతి అనుసరింపరో అచేతసః అజ్ఞానులను సర్వ జ్ఞాన విమూఢాన్ సర్వ జ్ఞానములందు మిక్కిలి మూఢులను అగు తాన్ నష్టాన్ విద్ధి వారిని నష్టపడిన వారినిగా తెలియుము. అర్జున, ఎవరైతే నా యొక్క ఈ మతమును అసూయగలవారై అనుసరింపరో అజ్ఞానులను సర్వ జ్ఞానములందు మిక్కిలి మూఢులను అగు వారిని నష్టపడిన వారినిగా తెలియుము అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. అర్జున, ఎవరైతే లోకంలో నేను చెబుతున్నటువంటి యొక్క నా ఈ అభిప్రాయాన్ని, నా యొక్క మతమును ఎవరైతే అసూయగలిగి అనుసరింపరో వాళ్ళు అజ్ఞానులు, సర్వ జ్ఞానములందు మిక్కిలి మూఢత్వం గలవాళ్ళు. సమస్త జ్ఞానములందు వాళ్ళు మూఢత్వం గలవాళ్ళు. వాళ్ళు ఈ లోకంలో ఎంతో నష్టపోతున్నారు అని పరమాత్మ లోకానికి తెలియజేస్తున్నాడు. ఎవరైతే భగవద్గీతలో భగవానుడు చెప్పినటువంటి యొక్క జ్ఞాన మార్గాన్ని అనుసరింపరో, మోక్షం వైపు పయనించరో, వాళ్ళు జీవితంలో ఎంత నష్టపోతున్నారో వాళ్లకు తెలియదు. ఎందువల్ల అంటే వాళ్ళు అజ్ఞాన మార్గములో, అవిద్యా మార్గంలో, మాయా ప్రభావితంలో ఉన్నారు కనుక వాళ్లకు తెలియబడదు. ఎట్లా అంటే మానవ జీవితం ఉన్నంత వరకు దాని యొక్క విలువ అంతగా ఎవరు పట్టించుకోరు. ఆ జీవితం అంతరించిపోతున్న సమయంలో అయ్యో నేను అది పొందలేకపోతినే, నేను అది చేయలేకపోతినే, నేను ఈ విధంగా దుర్గతి పాలైతినే అని ఆ చివరి దశలో చింతించడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అందుకే భగవానుడన్న మాటల్లో మనం సత్యం గమనించాలి. ఏ మానవుడైతే లోకంలో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరింపక, మహాత్ములు చూపిన మార్గాన్ని అవలంబింపక, తమకు తామే సమర్థవంతుడిగా భావించి మూఢ విశ్వాసాలలో ఉంటున్నాడో అతడు ఈ లోకంలో ఎంతో నష్టపోతున్నాడు. అందువల్ల అట్టి వాళ్ళు అజ్ఞానులు, సర్వ జ్ఞానములందు మిక్కిలి మూఢత్వం కలిగి ఉన్నారు. వాళ్ళు ఈ లోకంలో ఎంతో నష్టపోతున్నారు అని తెలియము అని పరమాత్మ లోకానికంతటికీ సందేశాన్ని ఇస్తున్నాడు. అందువల్ల భౌతిక జీవితాన్ని జీవిస్తూ మానవుడు పారమార్థిక జీవితం విస్మరిస్తున్నాడు. మహాత్ములు దీర్ఘ జీవితాన్ని కోరుకోల, కానీ దివ్య జీవితాన్ని కోరుకున్నారు.
స్వల్పకాలం జీవించినా కూడా దివ్యమైన జీవితాన్ని, జ్ఞాన జీవితాన్ని, యోగ జీవితాన్ని కోరుకున్నవారు మహాత్ములు. కానీ నేటి మానవుడు దీర్ఘ జీవితాన్ని కోరుకుంటున్నాడే తప్ప దివ్య జీవితం వైపు అతడు ఒక్క అడుగు కూడా వేయడం లేదు. దీన్ని బట్టి ఆలోచిస్తే మానవుడు ఎంత నష్టపోతున్నాడో తనకు అర్థం కావడం లేదు. అందువల్ల అర్జున, ఎవరైతే నా యొక్క ఈ అభిమతమును, సకల శాస్త్రముల యొక్క అభిమతం ఏమిటి? సమస్త మానవులు సద్గతి నొందాలన్నదే శాస్త్రముల యొక్క ఉద్దేశ్యం. ఎందువల్ల అంటే నదులన్నీ ప్రవహించేది దేనికోసమయ్యా అంటే సముద్రంలోకి చేరే కోసం. ఎందువల్ల అంటే సముద్రము నుండే నదులన్నీ బహిర్గతమైనాయి. సింధువు నుండి బిందువులుగా మారి వర్షరూపం ధరించి చిన్న చిన్న కాలువలుగా మారి ఏరులై ప్రవహించి మళ్ళీ ఎక్కడికి చేరుతున్నాయా అంటే అవి సముద్రంలోకే చేరాలి. అట్లాగే ప్రతి జీవి పరమాత్మ నుండి జారి ప్రకృతిలో బడి దేహతాదాత్మ్యం చెందుతూ ఉంది, దేహాభిమానం కలిగి ఉంది. మరి ఈ జీవులన్నీ మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? జ్ఞాన సంపన్నులైతే జ్ఞానమును ఆర్జించి పరమాత్మను పొందుతాయి. కేవలం అజ్ఞానజనితమైన జీవితాన్నే జీవిస్తే ఇంకా నీచమైనటువంటి ఒక జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. మానవ జన్మ వచ్చింది అంటే ఎంతో పుణ్యపరిపాకం వల్ల వచ్చింది. ఆ వచ్చిన దాన్ని మనం ఏ కాస్త కూడా సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ ఈ జన్మ వచ్చేది కల్లా. ఏ పశుపక్షాది జన్మే రావచ్చు. అందువల్ల బ్రహ్మ విద్యను తెలుసుకుంటే ఏం ప్రయోజనము, తెలియకపోతే ఎంత నష్టము అన్నటువంటి ఒక విషయం మనకు ఈ శ్లోకం తెలియజేస్తుంది. అందుకే ఎవరైతే నాచే చెప్పబడిన ఈ మతమును అసూయే చేత అనుసరింపరో వారు అజ్ఞానులు. సకల జ్ఞానములందును మందమతులు గలవారై నష్టము నొందిన వారినిగా తెలియుము అంటున్నాడు. సకల జ్ఞానములందును మందమతులు గలవారై అంటే మందబుద్ధి గలవాళ్ళై వాళ్ళు నష్టము నొందిన వారిగా తెలియము అంటున్నాడు. ఎందువల్ల అంటే మానవుడికి ఎంత ప్రాపంచిక జ్ఞానం ఉన్నప్పటికీ ఆత్మజ్ఞానము లేనిచో అతని తెలివి వ్యర్థమే, జీవితము వ్యర్థమే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మానవుడికి ఎంత లౌకిక జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అది పారమార్థికానికి దీటు రాదు, ఆత్మజ్ఞానానికి సరితూగదు. అందువల్ల అతని తెలివి వ్యర్థమే, అతని జీవితం కూడా వ్యర్థమే అని మనం భావించాలి. అందుకే భాగవతకారుడు అంటాడు నారాయణ శతకంలో, ఏ నిష్ఠ గురు నిష్ఠకు దీటుగా దీ ప్రపంచంబునందు మానసము దృఢము చేసి మౌని అయి మరలవలె నారాయణ అన్నాడు. ఏ నిష్ఠ గురు నిష్ఠకు దీటుగా దీ ప్రపంచంబునందు మానసము దృఢము చేసి మౌని అయి మెలగవలె నారాయణ అన్నాడు. లోకంలో ఏ నిష్ఠ అయినా సరే, నిష్ఠ అంటే మనస్సును నియమించడం నిష్ఠ అన్నారు. మనస్సును ఆ ధ్యానములో, ఆ గురు సూటిలో వైదొలగకుండా నిలపడం నిష్ఠ అన్నారు. అట్టి నిష్ఠ అన్నిటికంటే గొప్పది. ఈనాడు మానవుడు తన మనస్సును అన్నిటి యందు నిలపగలుగుతున్నాడు, కానీ తన స్వరూపమునందు మాత్రం నిలపలేకపోతున్నాడు. అందువల్ల ఏ నిష్ఠ గురు నిష్ఠకు దీటుగా ఈ ప్రపంచంబునందు మానసము దృఢము చేసి తన మనస్సును ఆధ్యాత్మిక మార్గంలో ఉంచి దృఢాపరోక్ష జ్ఞానాన్ని పొంది మెలగవలె నారాయణ అంటున్నాడు. అది ఆ జీవితాన్ని జీవించాలి.
ఆధ్యాత్మిక జీవితాన్ని, జ్ఞాన జీవితాన్ని, యోగ జీవితాన్ని జీవించితే అట్టి మానవుడి జన్మ సార్థకము అవుతుంది, లేదా నిరర్ధకము, వ్యర్థమవుతుంది. ఎందువల్ల అంటే అన్ని విద్యలు, లోకంలో ఎన్ని విద్యలున్నా కూడా అవన్నీ కేవలం ఉదర పోషణార్థమే. కేవలం ఒక బ్రహ్మ విద్య మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని కలిగించి బ్రహ్మమును పొందింపజేస్తుంది. అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేత్. బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మప్రాప్తి కరం భవేత్ అని నీతి శాస్త్రం ఎప్పుడో చెప్పింది. అన్య విద్యా పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేత్. బ్రహ్మ విద్యా పరిజ్ఞానం బ్రహ్మప్రాప్తికరం భవేత్. ఇతరా విద్యల యొక్క సమస్త జ్ఞానము నశించిపోవున్నదే. ఎప్పుడైనా బ్రహ్మజ్ఞానానికి ఇతరమైనటువంటి ఏ విద్యలైతే ఉన్నాయో అవన్నీ లోకంలో నశించిపోయేవే. కేవలం బ్రహ్మ విద్య పరిజ్ఞానం బ్రహ్మప్రాప్తిని కలుగజేస్తుంది. ఏ మానవుడైతే బ్రహ్మ విద్యకు ఇతరమైన విద్యలు ఎన్ని నేర్చుకున్నా కూడా అవన్నీ కేవలం తన యొక్క పోషణార్థమే, తన తను ఉన్నంత వరకే ఉపయోగపడతాయి. కానీ బ్రహ్మ విద్య తనువు చాలించినా కూడా ఆ పూర్వజన్మ సంస్కారం మళ్ళీ తనను గొప్ప స్థాయిలో ఉంచగలుగుతుంది. అందువల్ల కేవలం లోకంలో ఈ భౌతిక విద్యల కోసమే జీవితాన్ని బలి చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భోగభాగ్యాల నిమిత్తం ఈ దేహేంద్రియాల యొక్క సుఖాన్ని అపేక్షించి పాటుపడే విధాయకమంతా బ్రహ్మ విద్యకు ఇతరమైన విద్యలే. అందువల్ల బ్రహ్మ విద్యకు ఇతరమైన విద్యలన్నీ అవి నశించిపోయేవి. కేవలం ఒక బ్రహ్మ విద్య మాత్రమే జీవుణ్ణి బ్రహ్మమును పొందింపజేస్తుంది, అనగా జీవుణ్ణి దేవునిలో ఐక్యం చేయగలుగుతుంది. అందుకే బ్రహ్మ విద్య అనేది అది వేద సమ్మతమైన ఉపనిషత్తుల యొక్క జ్ఞానమే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే వేద సమ్మతమైన ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఒక ఏ తత్వజ్ఞానమైతే ఉందో దాన్నే బ్రహ్మ విద్య అంటారు. బ్రహ్మమును పొందింపజేసేది బ్రహ్మ విద్య, భౌతిక సుఖాలను పొందింపజేసేదన్నీ అన్య విద్యలు. అందువల్ల అర్జున, ఎవరైతే నేను చెబుతున్నటువంటి యొక్క నా యొక్క ఈ అభిమతాన్ని అనుసరింపక అసూయ కలిగి ఈ లోకంలో మనగలుగుతున్నారో వాళ్ళంతా అజ్ఞానులు, మూఢత్వం గలవాళ్ళు, వాళ్ళు జీవితంలో ఎంతో నష్టపోతున్నారు అని చెబుతున్నాడు. అందువల్ల మానవుడికి లౌకిక జ్ఞానం ఎంత ఉన్నా కూడా అది పారమార్థికానికి సరితూగదు అని చెప్పాలి. అందువల్ల మానవుడు బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మ విద్యను సంపాదించుకోవాలి, అనగా జ్ఞాన ధనాన్ని సమకూర్చుకోవాలి. అజ్ఞానేన హతో బాల్యే యౌవనే మదనాహత శేషే కళత్ర చింతార్థే కిం కరోతి నరాధమః అని నీతి శాస్త్రం చెబుతుంది. అజ్ఞానేన హతో బాల్యే యౌవనే మదనాహతౌ శేషే కళత్ర చింతార్థే కిం కరోతి నరాధమః. నరాధములు అంటే మానవులలో అధములు అని అర్థం అండి. మానవ జీవితం అనగా మానవ జన్మను పొంది కూడా మానవత్వం కలిగి జీవించకుండా కేవలం పశుపక్షాదుల్లాగా జీవించే వాళ్లను నరాధములు అంటారు. అట్టి నరాధములకు అజ్ఞానేన హతో బాల్యే, అజ్ఞానము చేత బాల్యమంతా నశిస్తుంది. యౌవనే మదనాహతౌ, యవ్వనమంతా వనితా భోగభాగ్యాల చేత, భార్యా సుఖం చేత, భోగభాగ్యాల చేత నశిస్తుంది.
శేషే కలత్ర చింతార్థే, ఇక శేష జీవితం దారాపుత్రాది చింతనలతో వార్ధక్యం అంతా నశించిపోతుంది. అలాంటి వారికి కిం కరోతి నరాధమః, అట్టి నరాధములు ఇక ఈ లోకములో ఏం చేయగలరు? పసిప్రాయమంతా ఆ విధంగా నశించిపోయే అజ్ఞానము చేత పసిప్రాయమంతా పోయే, స్త్రీ సుఖం చేత భోగభాగ్యాల కొరకే యవ్వనమంతా నశించిపోయే, ఆ తర్వాత కన్నవాళ్ళు ఇంకా వాళ్లకు కలిగిన వాళ్ళ గురించి పుత్రకలత్ర పౌత్రాది ఈ విషయ సముదాయంలోనే వృద్ధాప్యం అంతా గడిచిపోయే. ఇంకెప్పుడయ్యా ఈయన చింతించేది? అందుకే ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో అన్నాడు కదా, బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. బాలాస్తావత్ క్రీడాసక్తః, బాల్యములో మానవుడు క్రీడల యందు ఆసక్తి కలిగి ఉంటాడు. తరుణస్తావత్ తరుణీసక్తః, యవ్వనములో ఆ భోగభాగ్యాల యందే ఆసక్తి కలిగి ఉంటాడు. వృద్ధాస్తావత్ చింతాసక్తః, వృద్ధాప్యములో గతించినవన్నీ తలంచుకొని బాధపడుతూ ఉంటాడు. పరమే బ్రహ్మనికో అపినసక్తః, ఇంకా ఎప్పుడయ్యా ఆ పరబ్రహ్మతత్వాన్ని ఆయన ఆశ్రయించేది, దాని యందు ఆసక్తి కలిగి ఉండేది అని చెబుతున్నాడు. ఇవన్నీ మనం అనాది కాలం నుంచి వింటూనే ఉన్నాం, ఇప్పుడేం కొత్త కాదు కదా. అయినప్పటికీ కూడా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తున్నాం. మరి శాస్త్రాలు ఇంతగా ఘోషిస్తున్నాయి, మహాత్ములు ఇంతగా చెబుతున్నారు, మరి మనం ఏ మార్గంలో ఉన్నాము? ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది, ఏమి పనిగా వచ్చింది, ఏం చేసుకుంటే ఇది సార్థకమవుతుంది అన్న విచారణ ఎవరికీ లేదు. కేవలం ఈ భౌతిక భోగభాగ్యాల గురించి తాపత్రయం పడడం తప్ప మరొకటి ఏమీ లేదు. ఇలాంటి వాళ్ళంతా జీవితంలో ఎంత నష్టపోతున్నారో మనకు అర్థమవుతుంది. ఎందువల్ల అంటే లోకంలో మానవుడికి భౌతికంగా ఏదైనా చిన్న నష్టం కలిగితే అది గోరంతలు కొండంతలుగా చెబుతాడు, నాకింత నష్టం జరిగింది, అంత నష్టం జరిగిందని. మరి ఈ బ్రహ్మజ్ఞానము బ్రహ్మ విద్యను విస్మరించడం వల్ల ఎంత నష్టపోతున్నామో అది మాత్రం ఆలోచించడం లేదు. మనం జీవితంలో ఏమి పోగొట్టుకుంటున్నాం, ఏమి సమకూర్చుకుంటున్నాం? అజ్ఞాన సంబంధ అవిద్యా సంబంధ భోగభాగ్యాలకు సంబంధించిన విషయ సుఖాలు సమకూర్చుంటున్నామే తప్ప మరి వీటికంటే అధికమైనటువంటి యొక్క బ్రహ్మజ్ఞానం ఒకటి ఉంది, ఆధ్యాత్మిక తత్వజ్ఞానం ఒకటి ఉంది. అది మహాత్ములందరూ దాన్నే ఆశ్రయించి అనుసరించారు అన్నటువంటి ఒక విచారణ ఎంతమందికి ఉంది? అది ఉండే అవకాశమే లేకుండా పోయింది. ఎందువల్ల అంటే ఈనాడు మానవుడికి ఈ విషయ సుఖాల్లో ఉన్నటువంటి యొక్క శ్రద్ధ, ఈ భౌతిక భోగభాగ్యాలు అనుభవించాలనే ఆకాంక్ష ఎంత ఉన్నది అంటే అది ఆకాశమంత ఉంది. ఆకాశములో ఎన్ని వేసినా నిండదు. అట్లాగే మానవుడి యొక్క మనస్సు కూడా ఆకాశతత్వాన్ని కలిగి ఉంది కనుక ఆకాశ భాగము వాయుభాగం చేరితే కదా మనస్సు అయింది. అందుకే వాయువు కదులుతూ ఉంటుంది, ఆకాశం ఎప్పుడూ నిండకుండా ఉంటుంది. అందుకే మానవుడి యొక్క మనస్సు కూడా అది నిండదు, అది నిశ్చలంగా ఉండదు. నిండని స్వభావం వాయు స్వభావం అయితే, నిండని స్వభావం ఆకాశ స్వభావం అయితే, నిశ్చలంగా ఉండని స్వభావం వాయు స్వభావం.
ఈ విధంగా చంచల బుద్ధితో చంచల మనస్సుతో విషయ సుఖాలనే అపేక్షిస్తూ విలువైనటువంటి ఒక మానవ జన్మను వృధా చేసుకుంటున్నాం. అందుకే భగవంతుడు ఈ కర్మయోగమనబడే 3వ అధ్యాయంలో హెచ్చరించి చెబుతున్నాడు, అర్జున, ఎవరైతే నా యొక్క ఈ మతమును అసూయగల వారై అనుసరింపరో, అజ్ఞానులను సర్వ జ్ఞానములందు మిక్కిలి మూఢత్వం గలవారై వారు ఈ లోకములో ఎంతో నష్టపోతున్నారని తెలియము అని అర్జునుణ్ణి నిమిత్తమాత్రంగా ఉంచుకొని లోకానికంతటికీ తెలియజేస్తున్నాడు. అందువల్ల మనం మన జీవితంలో ఎంత నష్టపోతున్నామో, మరి ఆ నష్టము మనల్ని తర్వాతి జన్మలో ఏం చేస్తుంది, ఏ విధంగా మన యొక్క మనుగడకు దోహదపడుతుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కడూ ఆలోచించాలి. అందువల్ల మహాత్ములు చూపిన మార్గాన్ని అవలంబించి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు చెబుతున్నటువంటి యొక్క ఈ జ్ఞాన మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళే ఈ లోకంలో కృతకృత్యులు, ధన్యాతి ధన్యులుగా మనం భావించాలి. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.